మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఇగో ఆపరేషన్ కోవర్ట్ ఎన్నికల తర్వాత చేపట్టేందుకు సర్కార్ ప్లాన్. బీఆర్ఎస్ హయాంలో లబ్ధి పొందిన ఆఫీసర్లపై నిఘా. పవర్, ఇరిగేషన్ శాఖలతో పాటు మరికొన్ని డిపార్ట్మెంట్లలోనూ కూడా. ఓయూ చీఫ్ వార్డెన్ ఘటనతో అలర్ట్. గులాబీకి ఫేవర్గా ఉన్న అధికారి ప్రమేయం ఉన్నట్టు అనుమానం. ఇప్పటికీ కారు పార్టీకి ప్రభుత్వం సమాచారం లీక్. ఈ విషయం నేను ఎప్పుడో చెప్పిన రేవంత్ అన్న, మీరు విన్నరా? మీకు ఎవరిస్తున్నారో సలహాలు నాకు అర్థమవుతలే. గవర్నమెంట్ మారింది కానీ గవర్నెన్స్ మారలే. గవర్నమెంట్కి గవర్నెన్స్కి మీకు తేడా తెలుసు కదా. గవర్నమెంట్ మారింది, గవర్నెన్స్ మారలే. ఇంకా చెప్పాలంటే మీ మంత్రుల దగ్గర చేసినటువంటి కొంతమంది పిఎస్లు, పిఏలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గత ప్రభుత్వంలో మంత్రుల దగ్గర చేసిన వాళ్ళు, కొంతమంది సెక్రటేరియట్లో ఉన్నటువంటి కొంతమంది ఆఫీసర్లు, అండ్ మా నవీన్ మిట్టల్ ఎప్పుడు కూడా ఫేవర్గానే ఉంటాడు కదా. మా నవీన్ మిట్టల్, మా జయేష్ రంజన్, మా అరవింద్ కుమార్, మస్తు ఇష్టం నాకు వాళ్ళు అంటే. అందుకే ప్రతిరోజు వాళ్ళ గురించే మాట్లాడతా. ఇంత ఇష్టం నేను ఉంటే ఇట్లా మాట్లాడితే చెప్పండి వీళ్ళ గురించి పదే పదే. మా అమయ్ కుమారు, మా శరత్, మా ప్రభాకర్ రావు, వీళ్ళందరూ ఓరు మరి గవర్నెన్సే కదా. వాళ్ళకే మీరు కట్టబెట్టిండ్రు. ధరని తీసుకెళ్ళి దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు ఆ తంబులేసి 59 జీవోలు మార్చేసినోడికే మళ్ళీ మీరు పట్టం కట్టిర్రు. అమయ్ కుమార్ది అదే పరిస్థితి. అరవింద్ కుమార్ 50 కోట్లు ఏమాయి? ఈ రేస్ సంగతి ఏమైంది? ఇక వచ్చినాయి కదా ప్రధాన పత్రికల్లో వార్తలు. మళ్ళీ వస్తలేవు ఎందుకో. 50 కోట్లు అయిపోయింది ఇక. మరి అరెస్ట్ చేయరా అరవింద్ కుమార్ని? అరవింద్ కుమారు, నవీన్ మిట్టల్, నేను చెప్పే కొన్ని పేర్లే. ఇంకా చెప్పాలంటే ఈ గవర్నెన్స్లో ఎవరెవరైతే వెలమలు ఉన్నారో వాళ్ళందరూ ఉడాడకోవట్లే. చాలా ఇన్ఫర్మేషన్ పోతుంది, అది మీకు తెలుస్తలేదు అధ్యక్ష. ఇప్పుడు తెలుసుకొని ఏం చేస్తారు? ఇక మొత్తుకుంటున్నాం మార్నింగ్ న్యూస్లో. అండ్ నవీన్ మిట్టల్ సంగతి తెలిసిందే. ఈ రెండు పడవల మధ్యలో ఇట్లా కాలు పెడతారు. అమ్మో, మళ్ళా ప్రభుత్వం ఒకవేళ పడిపోయే పరిస్థితి వస్తే మళ్ళీ ఇంకో ప్రభుత్వం వస్తే వాళ్ళకు కూడా చేదోడు వాదోడు ఉండాలి కదా. వాళ్ళకి ఇంత ఫండింగ్ ఇవ్వాలి. 30-40 కోట్లేమో ఇచ్చినట్టు తెలిసింది. మరి అది నిజమా అబద్ధమా తెలియదు. బట్ మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే నవీన్ మిట్టల్ దొర ఒక 30-40 కోట్లు ఇట్లా పడేసిండట ఫండింగ్. ఈ అమయ్ కుమార్ ఈ బ్యాచ్ కూడా అంతే ఇచ్చి సెటిల్ చేసుకురట. అందుకే క్రాంతి కుమార్ లాంటి ధరణి ఆపరేటరు ఈ అమయ్ కుమార్ గారి బినామీ కాల్ దగ్గర వేసుకొని తిరుగుతా ఉన్నాడు, సిఏలను కూడా మేనేజ్ చేసి. మొన్న వేసిన కదా అమయ్ కుమార్ది. గవర్నమెంట్ ఆఫీసర్లు తప్పు చేస్తే ఏ కీల్కా కీరి రొగ్గొట్టి వాతాలు పెడితే కానీ సెటరేట్గా అరవిళ్ళు. ఇట్లుంటుంది పరిస్థితి వీళ్ళతోటి. వీళ్ళందరూ ఇన్ఫార్మర్లే. ఆ విషయం మరి రేవంత్ రెడ్డికి తెలుసా తెలీదా తెలియదు. ఆపరేటర్లు, కోఆపరేటర్లు వయా సెక్రటేరియట్ ఒక రూట్ మ్యాప్ కూడా వేసుకున్నారు వీళ్ళు, ఎక్కడి నుంచి ఎక్కడెక్కడ వెళ్ళిపోవాలి, ఎక్కడెక్కడ ఏమేమి చేయాలనేది. అందుకే మొత్తుకుంటున్నాం గవర్నమెంట్ మారింది కానీ గవర్నెన్స్ మారలేదు అని. ఇక తర్వాత మీ ఇష్టం. ఇప్పటికీ కారుపాటికి ప్రభుత్వ సమాచారం లీక్. మరి ఉప్పు తినోళ్ళ విశ్వాసం మర్చిపోతారా వీళ్ళు? మర్చిపోరు. మంచి ఉప్పు తిన్నారు కదా, మామూలు ఉప్పు కూడా కాదు, మంచి బ్రాండెడ్ ఉప్పు తిన్నారు వీళ్ళు. సో అందుకే ఇన్ఫర్మేషన్లు ఇస్తున్నారు. మస్తు సంపాదించుకురు 10 ఏళ్ళలా. 10వ తేదీ తర్వాత రాష్ట్రంలో పెను మార్పులు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేడు రాష్ట్రానికి అమిత్ షా. లాల్ దర్వాజా అమ్మవారికి పూజలు, అక్కడి నుంచి షాలిబండ వరకు రోడ్ షో, ఆపై స్టేట్ ఆఫీస్లో ముఖ్య నేతలతో భేటీ. ఢిల్లీ పోలీసులను కాదు సైన్యాన్ని తెచ్చుకో. ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ల జోలికి వస్తే ఊరుకోం. ఎన్నికల తర్వాత ఎన్డీఏలోకి బీఆర్ఎస్, అందులో భాగంగానే నామా కేంద్ర మంత్రి అవుతాడని కేసీఆర్ కమెంట్. కరెక్టే కదా, మరి కొంచెం ఇంచుమించుగా మ్యాచ్ అవుతుందిలే. లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంటేనే కదా నామా నాగేశ్వరరావు కేంద్ర మంత్రి అయ్యేది, అంతే కదా. మరి బీఆర్ఎస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందా? కేంద్రంలోకి అధికారం వచ్చేది బీజేపీ రాబోతుందని సర్వే రిపోర్ట్లు చెప్తున్నాయి. మరి ఎందుకు ఈ కమెంట్లు? గులాబీ పార్టీని ఇండియా కూటమిలో చేరనివ్వం. గుజరాత్కు బంగారు గుడ్డు, తెలంగాణకు గాడిదగూడ.
సెమీఫైనల్లో కేసీఆర్ను ఓడించాం, ఫైనల్లో బీజేపీని ఓడించాలి రేవంత్. తగ్గేదేలే, రిజర్వేషన్ రద్దు చేస్తుందంటూ బీజేపీపై మళ్ళీ రేవంత్ ఫైర్. ఢిల్లీ పోలీసుల నోటీసుల పైన డోంట్ కేర్, నలుగురు హాజరు అనుమానం, 15 రోజుల గడువు కోరిన న్యాయవాదులు. మరి కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఏం చేసింది? బీసీలకు టికెట్లు ఎందుకు తక్కువ ఇచ్చిండ్రు? 17 నియోజకవర్గాల్లో ఎంపీ స్థానాలుంటే ఎంతమంది మీరు బీసీలకు టికెట్లు కేటాయించారు రేవంత్ రెడ్డి గారు? కార్పొరేషన్ పదవులు కూడా అన్ని ఓసీలకే కట్టబెట్టి బీసీ నోట్లలో మట్టి కొట్టి ఒకలో ఇద్దరు అట్లట్లా ఒక పెట్టు బిస్కెట్లు వేసినట్టు వేసింది మీరు కాదా? మరి బీసీలకి ఎప్పుడు కూడా కాంగ్రెస్ మరి ఎందుకు అన్యాయం చేస్తుంది? ఎందుకు రెడ్డిలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిండ్రు? ఎందుకు రెడ్డిలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిండ్రు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దాని గురించి కూడా మీరు సమాధానం చెప్పాలి కదా. సో అందరు దొంగలే ఉన్నారు, అక్కడ అట్లా అనుకుంటే ఇక్కడ ఇట్లా అనుకుంటున్నారు. సో ఆలోచించాలి. ఓయూ హాస్టల్స్ తెరిచే ఉంటాయి, వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ లక్ష్మీనారాయణ వెల్లడి. మూసివేయాలన్న నిర్ణయం ఉపసంహరణ, ఫేక్ సర్క్యులర్ను ప్రచారం చేశారంటూ చీఫ్ వార్డెన్ ఫిర్యాదు. బీఆర్ఎస్ లీడర్ క్రిషాంక్పై ఎఫ్ఐఆర్ నమోదు. పార్టీల మధ్య చిచ్చు రేపిన లెటర్, విద్యార్థి సంఘాల మధ్య తలెత్తిన వివాదం. అట్లుంటుంది మళ్ళీ మా ఓయూతోని. మా ఓయూ విద్యార్థులు అంటే ఏమంటుంది, ఇట్లా బ్లడ్ ఇట్లుంటుంది, ఏదైనా కొట్లాడి సాధించుకుంటారు. సరే అది ఫేక్ లెటరా ఇంకేం లెటరా అనేది పక్కన పెడితే, సో మనము ఆలోచించాలి కదా అదేం లెటరో ఏం సంగతో, ఆ లెటర్ గల కారణాలు ఏందో. కానీ ఒకటి మాత్రం వాస్తవం, మా ఓయూని మాత్రం ఖచ్చితంగా డెవలప్ చేసి తీరాల్సిందే, స్పెషల్ నిధులు కేటాయించాల్సిందే. సైబర్ దాడుల్లో భారత్ 3rd ప్లేస్. 2023లో 7.9 కోట్ల దాడులు. మొదటి 2 స్థానాల్లో యుఎస్, యూకే. టెక్ రంగంపైనే సైబర్ రంగంలోనే సైబర్ దాడుల్లో భారత్ 3rd ప్లేస్. 2023లో 7.9 కోట్ల దాడులు. మొదటి 2 స్థానాల్లో యుఎస్, యూకే. టెక్ రంగంపైనే సైబర్ నేరగాళ్ల ఫోకస్. సెక్యూరిటీ సంస్థ జీ స్కేలర్ నివేదిక. ఎస్, ఆర్ ట్యాక్స్ నిజమైతే ఈడీ ఐటీని దించు, రేవంత్ రెడ్డిపై ఎంక్వైరీకి ఆదేశించు. అది మాత్రం మోడీకి శాత కాదు, ఎందుకంటే పిఎం సీఎం మిలాఖత్ అంటారు. బయటకు మాత్రం ఇద్దరు నాటకాలు ఆడుతున్నారు. కొత్తగూడెం రోడ్ షోలో కేసీఆర్ అబద్ధానికి అంగీ లాగు వేస్తే అది నువ్వే. సీఎం ట్వీట్కు బీఆర్ఎస్ కౌంటర్. మాట్లాడుతున్న కేసీఆర్ దింపమంటారు, మరి దింపుతారా?